వయసులో హ్యాపీ మదర్స్ డే. సో we want to just wish all the mothers a happy Mother's Day. సో మనం యొక్క సాయంత్రకాల సమయంలో ఆరాధన స్టార్ట్ చేసుకుంటామంటే మనమంతా కూడా కలవచ్చు ఆ శుద్ధాత్మ దేవుని మన హృదయాన్ని ఆహ్వానించుకుంటాము. we just welcome the Holy Spirit లో స్టార్ట్ చేసాము కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం. ఆయన యేసు యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన కీర్తిస్తూ ఘనపరుస్తూ వ్యవసాయ సమయంలో ఆయన కృపను మనం పొందుకొని మన దేవుడు ఏర్పరచబడినప్పుడు దేవుడు మనం ఏర్పరచుకున్నారు. దయచేసి మనమంతా కూడా ఆయన సన్నిధిలో వచ్చి సాగిపోతాము. ప్రభావం మీకు ఎవరైనా స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభావ వ్యవసాయ సమయంలో మేము ఆశీర్వాదం ఎక్కువ వచ్చిన ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. సంఘాన్ని దీవించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మనం సంఘం స్టార్ట్ చేసుకుని ఆరంభించుకుంటాం ప్రభావ. మీ యొక్క కృపను మీ యొక్క ఆత్మలో నడిపించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఆరోగ్యంగా ప్రభావం ప్రభావ ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆ కృపను మమ్మల్ని నడిపించడం ప్రార్థన చేస్తూ ఏ సత్య పరిశుద్ధాన్ని నడిపించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సాంగ్స్ కూడా
క్షణాలు కనుగొస్తూ దేవుడు చేసిన బలియాగం నిమిత్తమైన కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఆరాధితం ఘనపరుస్తాం. ఎందుకో నన్ను ఎంతగా నీవు ప్రేమించావు ప్రభువా, ఎందుకంటే ఆయన ప్రేమను చాటి చెప్పడానికి ఆయన మనకు అంత ప్రేమిస్తున్నాడు కనుక, నీకు నేను అంటే అంత ఇష్టం కనుక అంత ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించిన సంగతి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీ నామం కనపరుస్తున్నాం ప్రభా, మీ నామం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దయచేసి మనమంతా నిల్చొని తరతరాలలో
ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ మాకుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి గొలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించు నీ ప్రేమతో ప్రభువా, వెలిగించు నీ ప్రేమతో. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవ, రాజులకు రాజా. ప్రభా, ఎన్ని తలచినా ఏది జరిగినా ప్రభా, మీ చిత్తంలో లేకపోతే నేను జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. వందనాలు వందనాలు అని పాడుతున్నాను.
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత నీక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత నీక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా జీవగ్రంథములో నా చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇళ్ళలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇళ్ళలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకి వందనాలయ్యా వందనాలయ్యా
మీకు ఏ వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. దయచేసి మనం ఆరాధనలు కూర్చొని దేవుని ఆరాధించాలని కోరుతున్నాం. హల్లెలూయా. మన దేవుడు మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించే దేవుడు. మన పేర్లు తన అరిచేతిలో చెప్పుకొని ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తున్న సంగమం. God can number the hair on our body. He knows everything. More than our father and our mother. మన తల్లిదండ్రుల కన్నా దేవుడు మనల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తున్నాడు. తన తల్లి చేర్చినట్లు నన్ను చేర్చిన దయచేసి నమ్మకాన్ని ఆరాధించి నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిలిలో హత్తుకొను నా చింతలను కాపును. కౌగిలిలో హత్తుకొను నా చింతలను కాపును. కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించి నా పాప
దేనికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభావ. దయచేసి అందరూ కూడా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని మనం దేవుని స్తుతిస్తాం, కనపరుస్తాం. కానీ తల్లి చేర్చిన నా ప్రియుడు దయచేసి గమనించాలి. దేవుడు ఏ మానవుడి కంటే ఎక్కువ, దేవుడు ప్రతి మానవుడి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి తన ప్రాణాలు అర్పించి దేవుడు మనందరినీ కూడా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించి తన ప్రాణాలు అర్పించి మనం చేర్చుకున్నందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తాము. ఆయన కోటి వందనాలు తెలియజేస్తాము. తల్లిదండ్రులు మనకి ఇవ్వలేని దేవుడు మనకి ఇచ్చాడు. సంగమా దయచేసి గమనించాలి. లోకపరమైన ప్రేమని మన తల్లిదండ్రులు మనకి ఇస్తున్నారు, కానీ దానికంటే గొప్ప ప్రేమని, రక్షణ అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేసి దేవుని స్తుతించి ఘనపరిచి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా నన్ను రక్షించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభా. దానికి కావాల్సినవన్నీ కూడా మీరు నాకు తల్లి మాకు మా పోషణ ప్రభావ ప్రతి ఒక్కరిలో మాకు అందజేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. దేవుని నామముకి మహిమ కలుగును. హ్యాపీ మదర్స్ డే. సో ప్లీజ్ విష్ దెమ్ హ్యాపీ మదర్స్ డే బికాస్ ఇట్ ఈస్ వెరీ బ్లెస్సింగ్ టు బీ అ మదర్ అండ్ రియలీ గాడ్ బ్లెస్ ఆల్ ద మదర్స్. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన మీ అందరికీ కూడా స్త్రీలని అదేవిధంగా తల్లిని మేము అభినందిస్తున్నాము. మాతృత్వం ఇది దేవుడు ఇచ్చిన బహుమానము, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. సో తల్లి ఆ యొక్క క్రమంలో దేవుడు ప్రతి పిల్లల్ని ఆ యొక్క సంతానం కలగలరు. సో దేవుడు మిమ్మల్ని దీవించిన కాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక అని ప్రార్థన చేస్తాము. అదేవిధంగా దయచేసి గమనించాలి, మనమందరికీ కూడా బాధ్యత ఏంటంటే మనమందరం కూడా 4 పిల్లర్లాగా మనం ఉండాలి సంఘంలో. ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని పిల్లర్లు ఉంటాయి? ఎన్నో పిల్లర్లు కడతారు మధ్యలో కూడా, కానీ 4 అయితే కడతారు మధ్యలో కాదు. సో మనందరి బాధ్యత ఏంటంటే మనమందరము కొంతమందినైనా నడిపించాలి సంఘాన్ని, రైట్? మన పిల్లల్ని నడిపించాలి, మన పక్కన ఉన్న వాళ్ళని నడిపించాలి. అది దేవుడు ఇచ్చిన బాధ్యత, రైట్? ఇద్దరు ముగ్గురు ఉంటే దేవుడు మన మధ్యలో ఉంటాడు. కానీ ఈ యొక్క రక్షణ అనుభవం ఇదంతా కూడా మన సహోదరులకి కూడా వాళ్ళు కూడా రక్షణ రావాలి. విశ్వాసం ఒకరోజు దేవుడు మనల్ని అడుగుతాడు, మీ కాంటాక్ట్స్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటాయి? మన కాంటాక్ట్స్లో ఒక 2000 వరకాలు ఉంటాయా? ఆ 2000 కాంటాక్ట్స్ మీ ఫోన్లో ఉండాలంటే అన్ని కాంటాక్ట్స్ మీకు తెలుసు. అన్ని కొంతమంది అలా మనం నడిపించాలి. ఒకరోజు మీరు నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులు తెల్లద్దు, కాళ్ళతో ఫుట్బాల్ వెళ్ళినట్టు కొంతమంది నడిపించాలి, చేతులతో పట్టుకొని గుంజుకొని నడిపించాలి, రైట్? సో వీ హ్యావ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. సో వాట్ యూ డూ? మన కాళ్ళతో మనం కిక్ చేస్తాం. అదేవిధంగా మనం కూడా కొంతమందిని కాళ్ళతో మన సువార్త ప్రకటిస్తూ నడిపించాలి. ఆమె సో అందరి బాధ్యత ఇది. ఒకవేళ కొంతమంది రాలేని పక్షాన మనందరి మీద ఆ బాధ్యత ఉంటుంది. సో అందరం కూడా కలిసి కట్టాల్సిన సంఘం, రైట్? మీరు అనుకోవచ్చు ఓన్లీ పాస్టర్ గారిదే అనుకోవచ్చు. అది అట్లా అనుకున్న వాళ్ళు షాప్ పాపులాగా అంటే అలా అనుకోవడం మన తప్పు. సంఘము మనది. ఎస్, కాపరిగా నేను ఇక్కడ ఉన్నాను, కానీ కట్టవలసినంత ఎవరు మనమే కట్టాలి. సో పిల్లల్ని నడిపించండి మీ యొక్క స్నేహితులను. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. విధంగా ప్రార్థన విషయాలు ప్రార్థన చేస్తాము. ముఖ్యంగా తల్లుల గురించి ప్రార్థన చేద్దాము. మరి దేవుడు ఇచ్చిన సంతానం గురించి మనం ప్రార్థన చేయాలి. ఇంతమంది పిల్లలు తల్లిదండ్రులతోనే పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తారు. సో ముఖ్యంగా తల్లుల గురించి మనం ప్రార్థన చేద్దాము. అదేవిధంగా సూర్య సంతానం అటు విషయాన్ని మీరు ప్రార్థన చేస్తాను. సిస్టర్స్ తల్లుల గురించి మహాపరిషుద్ధుల మా ప్రియపరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామముకు వందనములు స్తోత్రములు ప్రభా. నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన
ఇద్దరు ముగ్గురుగా నాయన కూడి నాయన నీ నామమును స్తుతించడానికి ఘనపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు రాజానికి వందనాలు ప్రభా. ఈ రోజు నేను ముఖ్యమైన ప్రభునైన తల్లిగా ఆరాధన ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. తల్లినైనా బిడ్డని ఎట్టి విధంగా నేను పెంచాలంటే జ్ఞానాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన వాక్యం చెప్తున్నగా ప్రభు నాయన బిడ్డలైనా ఏడంత ఆత్మశక్తితో నింపుకొని అడుగుచు నాయన రాని బిడ్డలనైనా అనేకమైన ప్రభునైనా నీకు స్తోత్రం ప్రభు. వచ్చే వారానికైనా సకాలంలో రావడానికి నీ కృప చూపించమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో ముఖ్య వినయంతో ప్రతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము దీవించిన రాక సో దయచేసి గమనించాలి, ప్రతి ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ప్రార్థన ఫోన్ కాల్ ప్రార్థన ఉంటుందండి. వెనస్డే స్త్రీల కూడిక ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆఫీస్ నుంచి 7 గంటలకి 6 గంటలకు వచ్చినట్లయితే ప్రతి బుధవారం స్త్రీల ఆన్లైన్ కూడిక ఉంటుంది. సో దేవిని గారు క్రమ పద్ధతిలో జాయిన్ అవుతున్నారు. వేరే వాళ్ళు కూడా అందరూ కూడా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఒకరి గురించి ఒక ప్రార్థన చేసుకొని బలపరుచుకుంటుంటారు దేవుని యొక్క వాక్యంతో. అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, అందరి ఫోన్స్లో ఇంటర్నెట్ ఉంటాయి ఇవాళ రేపు. సో ఒక్కొక్కసారి మనం బాగా రీల్స్ చూసి ఇంటర్నెట్ అయిపోతుంది. కానీ ఒక్కరోజు మాత్రము ఇంటర్నెట్ వృధా చేయకుండా ప్రేయర్ దాంట్లో జాయిన్ అవ్వాలి, రైట్? సో ప్రాముఖ్యంగా దయచేసి గమనించాలి. సో ఐమ్ జస్ట్ సేయింగ్ ఇఫ్ యూర్ నాట్ వాచింగ్ రీల్స్ గుడ్ ఫర్ యూ. సో actually told one of my students mother, she is a Christian. oh, she's coming, sir. I don't know. I gave her your number. Did she call you? You can still call her and ask her to come. I don't have her number. It's around 3-4 years back. So I met her at Akshaya restaurant and then I remembered that loudspeaker problem. Alright, so thank you. సో దయచేసి గమనించాలి. సో వెనస్డే దయచేసి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. స్క్రీన్ గ్రూప్ ఉంది, మీ గ్రూప్లో అనేక But she is a Bengali, is it an issue? as long as she's a Christian. Yeah. She understands Telugu. Telugu. I'll try to preach in English. Maybe Okay, she comes from Darjeeling. we will figure out a way how she can understand. So, women's group of దయచేసి గమనించాలి. ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది, శనివారం పోటీలో ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వాలి. ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ డే కాబట్టి దయచేసి మీ యొక్క తల్లుల గురించి ఒక నిమిషం అన్న ముందుకు వచ్చి చెప్పాల్సిన కోరుతున్నారు. ఏదైనా తల్లి యొక్క మాతృత్వము ఏ విధంగా మీరు నడిపించారో ఒక నిమిషం వాళ్ళని గుర్తు చేసుకొని చెప్పడం తప్పేం లేదు. ఎస్, కొంతమంది తల్లి ఇప్పుడు ఉన్నారు, కొంతమంది చనిపోవచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక నిమిషం గుర్తు చేసుకొని చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈరోజు తల్లిగా మదర్స్ డే కాబట్టి వాళ్ళని మనం అట్లీస్ట్ ప్రార్థన చేసి గౌరవించి వాళ్ళని ఒక నిమిషం జ్ఞాపకం చేసుకున్నాం, రైట్? వాట్ ఈస్ స్టార్ట్ ఫ్రమ్ మెన్ ఆర్ విమెన్? ఇవాళ 5:20కి మొదలు బయలుదేరాను. ఇంట్లోకి మనం ఏమన్నట్టే ఒకసారి బయటికి షాప్కి రావాలి. మామూలుగా అయితే సరే నాకు ఏదో మీటింగ్ ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. కానీ వాళ్ళ మీ మదర్స్ డే మెసేజ్ వచ్చి మదర్స్ డే కదా ఇవాళ అని చెప్పి మదర్స్ డే అని విష్ చేసి ఆవిడని కొట్టి తీసుకెళ్ళి పని అంతా అయినాక దింపి మళ్ళీ వచ్చింది. సో అంటే ఏంటంటే చాలా విషయాలు వింటుంటాం కానీ అమలు పరచడం అనేది ఇంపార్టెంట్. చిన్నదైనా కూడా అనే పెద్ద నేనేదో చేశానని కాదు, కానీ అంటే స్మాల్ థింగ్స్ మ్యాటర్ అంటున్నాను. చిన్న విషయాలు ఆయన ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు వేసుకోవడం, కానీ అన్నీ మనం అమలు పరచలేకపోతున్నాం, మనం చేయగలిగాం. తల్లిదండ్రులు గౌరవించడం స్టేషన్ మంచిది, నాకు మంచి మాట చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. యూ వాంట్ టు కమ్ అండ్ షేర్ టెల్ అబౌట్ వన్ మినిట్ అబౌట్ యువర్ మామ్. గుడ్ ఈవినింగ్ అండి. మా మదర్ గురించి చెప్పాలంటే అంటే నన్ను దేవుడి దగ్గరికి
నడిపించడానికి ప్రధానమైన పాత్ర అయితే మా అమ్మగారు గారండి. సో లైక్ అన్యులుగానే పుట్టాను కాబట్టి దేవుణ్ణి తెలుసుకొని మనం ఫాలో అవ్వాల్సింది అని చెప్పి దేవుడి గురించి చిన్నప్పటి నుంచి మమ్మల్ని ప్రార్థన చేసి మాకు జ్వరాలు వచ్చినా కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ ఆవిడ ఎంత భయపడ్డా కానీ ఆవిడ కేవలం ప్రార్థన చేసి అట్లా మమ్మల్ని ఒక మార్గంలో అయితే చూపించారన్నమాట. సో మధ్యలో నేను చర్చ్ కట్టడం పోవడం అలా కొంచెం నేను దారైతే తప్పాను. నేను మళ్ళీ నేను అక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా అంటే ఫెయిత్ అంటే ఏంటి తెలుసుకోవడం అనేది మా మదర్ ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉంది, అంత ప్రేమగా ఉన్నారు అనేది గురించి ఎలాంటివన్నీ ఇక్కడికి వచ్చిందని నాకు అర్థమైందంటే. అండ్ చాలామంది అనుకుంటారంటే ఇప్పుడు నేను కూడా మా నాన్నతో అనుకున్నాను అట్లా అనుకున్నప్పుడు లైక్ అంటే టీనేజ్ దాటి ఒక యూత్ 19 నుంచి 20 దాడుతూ ఉంటుంది. సో ఆ ఏజ్లో ఎలా అనిపిస్తూ ఉంటుందంటే మనకి దట్టు పేరెంట్స్ దగ్గర నుంచి దూరంగా ఉన్నప్పుడు మనకి అంత ఎఫెక్షన్ లేదు, అట్లాంటి ఫీలింగ్ ఉన్న టైంలో ఏంటంటే పేరెంట్స్ మనం పరచుకోవట్లేదు కదా, మనం ఎందుకు అంటే వాళ్ళకి నా మీద రిక్వెస్ట్ ఉండేది కదా అని చెప్పేసి మనం ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి అట్లా ఆలోచుకుంటూ ఉంటాము. బట్ మిస్కాన్సెప్షన్ అండి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సరే అదే నిజం అనుకుందాం, అట్లీస్ట్ నువ్వు కనీసం ఒకసారన్నా మీ పేరెంట్స్ గురించి ప్రేయర్ చేసావా అనే థాట్ వచ్చిందండి. అంటే నాకు నన్ను వేసుకున్న క్వశ్చన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆ టైమ్స్లో సంథింగ్ ఏదో షూట్ వెళ్దాం అంటే ఎక్కడో లైక్ సర్కిల్లో సినిమాటోగ్రఫర్స్ మీట్ అయినప్పుడు సంథింగ్ ఎప్పుడో అనిపించింది అనమాట. సో అదంతా ఏంటంటే నాకు సుశీల్ అన్న ఒక మాట చెప్పాడండి. అంటే కొంచెం ఎలాబొరేటెడ్ చెప్తున్నాను ఎవరు. ఈ మిస్కాన్సెప్షన్ ఏదైతే ఉందో దిస్ విల్ బి కాజ్డ్ బై డెవిల్ అనమాట. సో వాటి టార్గెట్ ఏంటంటే కుటుంబాలు బ్రేక్ చేయాలని చెప్పేసి. సో ఎప్పుడైతే కుటుంబాలు బ్రేక్ అవుతాయో సైన్స్లో ఒక వర్డ్ ఉంటుందంటే ఎంట్రోపీ అంటారు. అంటే ఒక డిజార్డర్నెస్ ఉంటుంది, లైక్ కేవ్స్ ఉంటుంది కదండి. గరిబిలి లాగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ధన్యవాదాలు చూసుకుంటాం. ఒకవేళ తండ్రి మన మంచి కోసం చెప్తున్నా కానీ మనం అది కాదు చేయకుండా మన ఓన్ డెసిషన్స్ తీసుకుని మనం ఒక డిజార్డర్లో వెళ్ళిపోతాం అనమాట. సో ఎప్పుడైతే ఏదో ప్రోగ్రామ్ ఫ్యామిలీస్ ఎక్కువైనాయో సో ఆ సొసైటీలో ఆ డిజార్డర్నెస్ అనేది వ్యాపిస్తుంది అనమాట. సో ఈజ్ టార్గెట్ ఈజ్ ఫ్యామిలీస్, బ్రేకింగ్ ద ఫ్యామిలీస్ అనమాట. సో ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ అన్న కానీ తల్లిదండ్రుల మధ్య కానీ పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో కానీ ఈవెన్ పేరెంట్స్ మధ్యలో కానీ ఏమైనా డిజార్డర్నెస్ ఏమన్నా లైక్ డిఫరెన్సెస్ ఉన్నా కానీ అది మనం ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అన్న నాకు ఒక మాట సార్ చర్చిలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేశారనమాట అందరికి. లైక్ దేవుడు ముందు కుటుంబాన్ని క్రియేట్ చేశాడా లేదంటే సంఘాన్ని కట్టాడా అని చెప్పి క్వశ్చన్ చేశాడు అన్న. సో ఆబ్వియస్గా దేవుడు ముందు నిర్మించిందే కుటుంబాన్ని, ఆదాము అవ్వ. సో మనం వారానికి ఒకసారి చర్చకు వస్తాం, లేదంటే మన సర్కిల్లో ఎక్కడైనా తెలిసిన వాళ్ళలో ఒక కూడుకుంటే కనుక అక్కడికి వెళ్తాం మనం. బట్ రోజు మనం ఫాలో ఉండేది ఏంటంటే ఇంట్లో. సో ఇంట్లో పేరెంట్స్ అందరూ పిల్లలు ఆ రోజు ఎంతమంది ఉంటే అందరూ
అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేయడం అనేది మరింత ప్రాముఖ్యమైనది అనమాట. సో సరే కొంచెం ఎలాబరేటెడ్ చెప్పాను అంటే ఒకదాని కూడా లేకపోయింది. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను మాట్లాడక్కర్లేదు అని అనుకోవడం పిల్లలుగా మా తప్పు. లేదు ఇప్పటికీ నువ్వు వినాల్సిందే అని చెప్పేసి ఒక అంటే తప్పు ఒప్పుగా నాకు తెలియదు కానీ బట్ ఆ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రార్థనాపూర్వకంగా సాల్వ్ చేసుకుని దేవుడిని మధ్యలో అది సాల్వ్ చేసుకుంటే కనుక ఏంటంటే ఇలా బ్రోకెన్ ఫ్యామిలీస్ అనేవి ఉండవు. సో బట్ ఈరోజు ఈ మాత్రం నేను ఉన్నాను అంటే దట్స్ మై మదర్ ప్రేయర్స్ అండి. సో థ్యాంక్స్. యాక్చువల్గా ఈ సందర్భంలో నాకు ఒక కొటేషన్ గుర్తుకొచ్చింది. భగవంతుడు అన్ని చోట్ల అన్ని వేళల్లో ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించాడు అన్నాడు. సో మనకు అందుబాటులో ఉండే దేవుడు దేవత మా నాన్న కూడా. Okay, that's a quotation, but yeah, good. God is omnipresence. That's what the Bible says. అంటే తల్లిదండ్రులు ఉన్నారు, దేవుడు సృష్టించిన తల్లిదండ్రులు, అదేవిధంగా అది దేవుడు నాయకత్వం ఈజ్ అ omnipresent God. So he is there yesterday, today and forever. Thank you. ఎవరైనా చెప్తారు దాని గురించి చెప్పేస్తాను. పిల్లలు తీసుకొస్తే పిల్లలు మీ గురించి చెప్పేవారు. ఆల్రైట్, ఓకే, దేవుని యొక్క వాక్యంలో వెళ్తాము. సో అంటే చేసిన దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ ముఖ్యమంత్రి శ్లోకాలు వేస్తున్నాం కదా, దేవరాజుల ప్రజలు సంతకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ప్రార్థిస్తున్నాం. మీ యొక్క స్త్రీల పుట్టికల ప్రభావ మరి మీరు స్త్రీలని నియమించుకున్న ప్రభావ మరి మీరు వాళ్ళని దీవించారు. మీకు సంతకాల సమయంలో స్త్రీల గురించి మేము వివరంగా ధ్యానించుకొని మరి బలపరిచి ఆ యొక్క ఆధిక్యతను నడిపించిన ప్రార్థన చేస్తూ ఏది పరిశుద్ధ నామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించాలి, బైబిల్లో కూడా విభిన్న స్త్రీల గురించి రాయబడిందని మనం చూస్తూ ఉంటాము. స్త్రీలు లేకపోతే దేవుని యొక్క సృష్టి ఏంటంటే స్త్రీలు పురుషులు స్త్రీ కలయికతో ఆ యొక్క సంతానము అనేది దేవుని యొక్క నియమము. మన పిల్లల్ని కనడంలో అదేవిధంగా పిల్లలు వాళ్ళు కూడా పెద్దగైనాక ఇట్స్ అ ఫార్మేషన్, ఇట్స్ ఆన్ గోయింగ్ థింగ్ అని మనం చూస్తుంటాము. సో మాతృత్వం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరము అని మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఒక పెద్ద గొప్ప పిలుపు అని మనం చూస్తూ ఉంటాము. పాత నిబంధనలో నిజంగా కొన్నిసార్లు మనం చూసినట్లయితే ఊళ్ళల్లో ముఖ్యంగా మాతృత్వానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఏంటంటే పెళ్ళి అయిపోయినాకనే అడుగుతారు గుడ్ న్యూస్ అని. పెళ్ళి అయిపోయినాకనే 3rd monthలో ఏంటి మన న్యూసా అని అడుగుతూ ఉంటారు. మేబీ మరి అందరూ కూడా ఆ యొక్క క్రమంలో కొంతమంది వెళ్ళి ఉండవచ్చు. కానీ కొంతమంది ఇప్పుడు సివిలైజ్డ్ కంట్రీస్లో అంటే కొంతమంది మరి పట్టణంలో ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకా బ్రాడ్ మైండెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా వాళ్ళు వివాహం చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సెటిల్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, బాగా డబ్బు సంపాదించి శక్తంతో పోయినాక డబ్బు సంపాదించి పోయినాక దాని తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు పిల్లల్ని కంటారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంటే ఈ యొక్క సిస్టంలో ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మరి యవనస్తులు అంటే స్త్రీలు కూడా నాకు వివాహం చేసుకుంటాను కానీ పిల్లలు వద్దు అనే యొక్క క్రమంలో కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి నిజంగా ఇది దేవుని యొక్క చిత్తమా కాదా అని మనం గ్రహించుకోవాలి. నాకు ఇష్టం లేదు కానీ అది నా చిత్తము, అది దేవుని చిత్తమా? నాకైతే ఇష్టం లేదు, మరి అది దేవుడికి విరుద్ధంగా నేను వెళ్తున్నానా అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవాళ మీరు చూసినట్లయితే చాలామంది మనమంతా కూడా వేరే డిఫరెంట్ కల్చర్లో వెళ్తున్నాము, పాష్ కల్చర్లో వెళ్తున్నాము. ఈరోజు ఎలా ఉందంటే సొసైటీ పెళ్ళి కాకుండా కూడా
ఒకటే గదిలో లివింగ్ రిలేషన్షిప్ లాగా ఉంటున్నారు చాలా మంది. వివాహం అవసరం లేదు, సహజీవనం. సంథింగ్ లైక్ దాట్. ఓకే, సో పురుషుడు స్త్రీ కలిసి ఉంటున్నారు. మరి అది నిజంగా అలాంటి మేబీ తెలీదు, మన పిల్లలు అలా ఉండవచ్చు, తెలీదు. ఎందుకంటే మనకు తెలియకుండా ఒక్కొక్కసారి వాళ్ళు బెంగళూరులో లేకపోతే వేరే స్టేట్స్లో వెళ్ళేసి వాళ్ళు పని చేస్తూ ఉంటారు, అక్కడ పీజీలో ఉంటుంటారు. ఒక్కొక్కసారి అలా అమ్మాయి కలిసి కూడా ఇక్కడ కూడా ఎన్నో అలాంటి హాస్టల్స్ కూడా ఉన్నట్టు నాకు తెలిసింది. సో దయచేసి గమనించాలి, అలాంటి జీవితాలు అంటే అలాంటి కల్చర్ కూడా ఏర్పరచబడింది. వివాహంలో వెళ్ళకుండానే కూడా మరి అలాంటి తప్పిదములు చేసే క్రమంలో పిల్లలు ఉన్నారని మనం చూస్తుంటాం. కానీ దయచేసి గమనించాలి, దేవుడు తల్లిదండ్రులని దేవుడు ఇచ్చిన వరము, పిల్లల్ని క్రమ పద్ధతిలో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అని మనం చూస్తూ ఉంటాము. చాలా మటుకి భారతదేశంలో లేకపోతే కొంతమంది సొసైటీలో వాళ్ళు ఏమనుకుంటారంటే, భర్త ఉదయకాల సమయం నుంచి పనిచేసి ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు అతని యొక్క బాధ్యత ఏంటంటే పని చేసి చెమట ఓర్చి అతను కుటుంబానికి కావలసినంత అందించాలి. కానీ పిల్లల బాధ్యత ఎవరిది అనుకుంటారంటే తల్లిది అని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు అని మనం చూస్తూ ఉంటాము. దేవుడు నియమించిన ప్రక్రియలో ఫస్ట్ దేవుడు ఉంటాడు. దేవుడు సర్వసృష్టికర్త. దేవుడు పురుషుడిని నిర్మించాడని మనం చూస్తుంటాం. ఎవరిని సృష్టించాడు? ఆదాంని సృష్టించాడు. ఆదాం సృష్టించిన తర్వాత సెకండ్ అథారిటేటివ్ ఎవరికి వస్తుందంటే భార్యకు వస్తుంది. భార్య, దాని తర్వాత పిల్లలు. దేవుడు భర్త, భార్య, పిల్లలు, ఆ క్రమ పద్ధతిలో దేవుడు అథారిటీగా ఇచ్చారు. ఒకవేళ భర్త చనిపోయినప్పుడు తల్లి ఆ మొత్తం బాధ్యత వహిస్తుంది, అంటే అధికారము డైరెక్ట్గా తల్లికి ఉంటుందని మనం చూస్తుంటాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి. సో దేవుడు మన పిల్లల్ని మనము దేవుళ్ళు నడిపిస్తున్నామా లేదా అని మనం తెలుసుకుంటాము. ఆదివారం మనం కేవలం 2 గంటలే ఇక్కడ మనము కూడి ఉంటాము. బ్రదర్ మంచి సాక్ష్యం చెప్పారు, ఏంటంటే కేవలం ఆదివారమే మనము సంఘంలో దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుంటాము. పాటలు 4-5 పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటాము. ఆ 4-5 పాటలు లేదా అర్ధగంట వాక్యము మన మొత్తం వారానికి సరిపోతుందా అనేది మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా మనం వ్యాయామం చేసి, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు, కొంతమంది 3 పూటల భోజనం చేస్తుంటారు. నిన్నటి భోజనము ఈ రోజు సరిపోతుందా? నిన్నటి భోజనము ఎల్లుండికి సరిపోతుందా? సరిపోదు. సో కేవలం ఆదివారము తింటున్న భోజనము మొత్తం వారానికి సరిపోతుందా? సరిపోదండి. సో అందుగురించి దేవుడు ఏం చేస్తాడంటే కుటుంబాన్ని నియమించి ఆ కుటుంబము ప్రతిరోజు కూడా వాక్యము ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తూ ఒకరిని ఒకరు ఎత్తి పట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో మనము 4 స్త్రీల గురించి మనం ధ్యానించుకుంటాం. మొట్టమొదటిగా ఈ హవ్వ అని మనం చూస్తుంటాము. హవ్వ ఎవరు? మొదటి స్త్రీ, దేవుడు నియమించిన మొదటి స్త్రీ. సో మీ అందరికీ కూడా నేను ఒక ప్రశ్న వేస్తాను. దేవుడు ఎన్నో రోజులు హవ్వని సృష్టించాడు? దేవుడు ఎన్నో రోజులు హవ్వని సృష్టించాడు? 2వ వారమా? 2వ వారమా? ఎన్నో రోజు? ఎన్నో రోజు? 8వ రోజు. 7 చెప్తాను, 6, 7, 9 చెప్తారా? ఆదివారం చెప్పారు. ఆడవారం ఆదివారం ఓకే. సో దయచేసి గమనించాలి, దేవుడు 6వ రోజు స్త్రీలని పురుషుని స్త్రీని సృష్టించాడు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటే రోజు స్త్రీని పురుషుని సృష్టించినట్టు మనం చూస్తుంటాం. దయచేసి గమనించాలి, ఆ యొక్క ప్రక్రియలో 24 గంటలు ఒక దినమా అని నాకు తెలియదు ఆ కాలంలో. ఎందుకంటే ఒక్కరోజు ఆదికాండం 1వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో మీరు ఒక వచనం చూసారా, ఒక్క గడియ 1000 దినాలు అంటే ఒక్కరోజు బెటర్ బి 1000 1
1 day 1000 elsewhere. ఒక్కరోజు 1000 గడియలు అని విన్నారా మీరు? సో దేవుని యొక్క స్ట్రాటజీ, దేవుడు ఇప్పుడు మనము ఒక రోజుని ఎలా మనము క్యాల్కులేట్ చేస్తాము? 24 గంటలు ఒక దినము, 31 దినాలు, 665 అయితే ఒక సంవత్సరం. ఎస్ అవును, ఆ ప్రక్రియతో. సో ఇదంతా కూడా చూసినట్లయితే దేవుడు మానవుడిని, స్త్రీని ఒకటే రోజు సృష్టించాడు. ఆ ఒక్క రోజు ఏంటంటే 6వ రోజు అని మనం గుర్తించుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఏబిసిడీలోనే మనం ఇంకా ఉంటే మనము ఇంకా పాలు తాగే పిల్లలుగా, పాలు తాగే తల్లులుగా ఉన్నాం. సో దయచేసి గమనించండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ఆదాముని సృష్టించి హవ్వని కూడా సృష్టించినట్టు మనం చూస్తుంటాము. అదొక గొప్ప సమూహం అని మనం చూస్తూ ఉండాలి. దేవుడు మరి ఎంతో ఆధిక్యతగా ఆదంకి హవ్వకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ప్రతిరోజు కూడా వారు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవుడితో గడిపే వారని మనం చూస్తుంటాము. దేవుని ముఖముఖంగా చూస్తారు, దేవుణ్ణి ఆ సహవాసంలో నడిచినట్టు మనం చూస్తూ ఉంటాము. కానీ ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 2, 3, 4, 5 వచనాల్లో ఇక్కడ చూసినట్లయితే ఎవరు వచ్చి శోధించారండి? సర్పం వచ్చి శోధించడం మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి. 2వ వచనం నుంచి చదవడమ్మా. అందుకు స్త్రీ, ఈ తోట చెట్టు ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పము అని. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎల్లనగా మీరు వాటిని తిరుగుదమున మీరు కలుగు తెరవబడినని, మీరు మంచి చెడులు ఎరిగిన వారి దేవతల వలె ఉంటుందని దేవుడు తెలియదని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు పనులకు అందమైనదియును వివేకం ఇచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చింది, అతను కూడా తిని. సో దయచేసి గమనించాలి. మరి నిజంగా నువ్వు చచ్చిపోతావా అని దేవుడు అన్నప్పుడు చనిపోతావు అని అన్నాడు. ఏ విధంగా? స్పిరిచువల్ డెత్, అంటే ఆత్మీయంగా నువ్వు చనిపోతావు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేసింది. కానీ మరి ఆ యొక్క హవ్వ సర్పంతో చెప్పినప్పుడు నేను పండు తిన్నప్పుడు నేను చనిపోతాను అన్నప్పుడు ఏమనింది? సర్పం ఏమని? నువ్వు చనిపోవు అని అనేది. సో దయచేసి గమనించాలి. కానీ ఆత్మీయంగా ఆ దినాన్న స్త్రీ, పురుషుడు ఆత్మీయంగా మనం చనిపోయినట్టు మనం చూస్తుంటాము. తను తినేసి దాంతో ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చినట్టు మనం చూస్తుంటాము. సో మొట్టమొదటి తప్పు ఎవరు చేశారు? అనుకరించే భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చినప్పుడు నువ్వే చేస్తున్నావని బాగా కళ్ళగాలు పెట్టుకుంటారు. సో దయచేసి గమనించండి, ఆ లాజిక్ ఈ యొక్క క్రమంలో పనిచేయదు. ఎవరు తప్పైతే అది తప్పే. ఆమె. సో దయచేసి గమనించాలి. సో ఈ హవ్వ ఎవరు అంటే మొదటి తల్లి అని మనం చూస్తుంటాము. మనమందరం కూడా వారి యొక్క సంతానము అని మనము గుర్తించాలి. మరి అప్పుడు చూసినట్లయితే ఎలాంటి గూగుల్ సర్వీస్ లేదు, ఎలాంటి మెంటర్స్ కూడా లేదు. ఎందుకంటే కేవలం ఎవరున్నారు? భర్త మాత్రమే ఉన్నాడు. భర్త కూడా అంత జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆ యొక్క స్త్రీ ఎవరితో మాట్లాడుకోలేదు. అంటే అప్పుడు అత్త లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. సో అప్పుడు ఏం చేసింది? అంతను తన సొంత నిర్ణయం తీసుకొని దేవుని యొక్క జ్ఞానముతో. సో దయచేసి గమనించాలి, ఆ యొక్క సర్పము ప్రతిరోజు కూడా హవ్వని శోధించడం మనం చూస్తుంటాము. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా హవ్వని ఆ టైంలో వచ్చి శోధించినట్టు మనం చూస్తుంటాము. కేవలం ఒకటే రోజు శోధించలేదండి, ప్రతిరోజు కూడా శోధించి తన యొక్క వశంలో చేసుకుంది ఆ యొక్క హవ్వని. సో ఇది చూసినట్లయితే మరి హవ్వ నిజంగా ఆదంతో అన్న చెప్పవలసింది, ఇట్లా ప్రతిరోజు ఇది హవ్వ నన్ను శోధిస్తుంది, ఈ యొక్క సర్పం నన్ను శోధిస్తుందని. లేదా దేవుడు ప్రతిరోజు కూడా అక్కడ సంచరించేవాడు. అట్లీస్ట్ దేవుడి దగ్గర కన్నా తన యొక్క ఈ బాధని, ఇబ్బందిని తీసుకొని వెళ్ళి మొరపెట్టుకోవాల్సింది. కానీ అలాంటి పని చేయలేదు. ఒక చిన్న తప్పుతో ద్వారా మనమందరం కూడా పాపంలో పడిపోయినట్టు మనం చూస్తుంటాము. సో మొదటి ఆదాం వల్ల మనము మన యొక్క సంబంధం అనేది వేరైపోయింది.
కానీ రెండో ఆదాం ఎవరు అంటే క్రీస్తు రెండో ఆదాంగా వచ్చి ఏదైతే మనం కోల్పోయామో తిరిగి దేవుడితో జతపరచబడడానికి తన రక్తముతో మనము తల్లి దగ్గర చేర్చుకోవచ్చు అని మనము దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో ఒక్కొక్కసారి మనము అంటే హవ్వ ఒక గొప్ప స్త్రీగా అని మనం ఎప్పుడు కూడా నా పితరుల స్త్రీ ఒక గొప్ప స్త్రీ అని ఎప్పుడు కూడా మనం తనని ఆరాధించము. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనం పాపంలో పడిపోయాం. కాబట్టి మనము కూడా మన పిల్లల్ని కూడా దేవుళ్ళు నడిపించాలి అనే క్రమంలో మనం ఉండాలి. సో ఏ విధంగా అయితే హవ్వ చేసిన తప్పు మనము చేయకుండా మనం ప్రతిదీ కూడా మన పిల్లల గురించి మన భర్త గురించి ప్రతిరోజు కూడా మొరపెట్టుకొని దేవుడి దగ్గర మనం విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనల్ని దీవిస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. రెండోది సేరా అని మనం చూస్తూ ఉంటాము. సేరా ఎవరండి? అబ్రహాం యొక్క భార్య అని మనం చూస్తుంటాము. సేరాకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడిచ్చిన వాగ్దానము సంతానము. కానీ ఆ సంతానాన్ని నమ్మలేని ప్రక్రియలో వెళ్ళిపోయింది సేరా. సో ఆ యొక్క క్రమంలో దేవుడు చెప్పాడు, నీకు సంతానము నేను ఇస్తాను అని దేవుడు ఇచ్చిన వాగ్దానంతో. కానీ సేరా నమ్మలేకపోయింది. బేబీ నమ్మిండవచ్చు కానీ బేబీ చేయలేకపోయింది. ఇంకా నేను వృద్ధురాలను అవుతున్నాను, ఇంకెప్పుడు అంటాను నేను ఇప్పుడు చూసినట్లయితే 40 దాటితే స్త్రీలు గర్భవతి అవ్వడం కష్టము ఈ యొక్క కాలంలో. ఆ కాలంలో 99 సంవత్సరాలకు ఉన్న సేరా చూడండి, అంటే గర్భవతి అవుతుందా? అది అసాధ్యమైన పని. సో తను ఏం చేసిందంటే తన యొక్క దాసిని ఎవరు హ్యాగర్ని అబ్రహాం దగ్గరికి పంపించి నువ్వు హ్యాగర్తో పిల్లల్ని కను అని అబ్రహాంతో చెప్పగా అబ్రహాం కూడా చూసినట్టయితే అక్కడ ఒక పెద్ద తప్పు చేస్తాడు. ఏంటంటే శారా మాట విని అబ్రహాము హ్యాగర్తో పిల్లోడిని అంటాడు. ఆ పిల్లోని పేరు ఏంటంటే ఇష్మాయెల్ అని పేరు పెడతారని మనం చూస్తుంటాము. ఇష్మాయెల్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు వింటాడు, గాడ్ హియర్స్ అని అర్థము. సో ఇది మరి ఇష్మాయెల్ నిజంగా దేవుని యొక్క ప్రక్రియల్లో దేవుని యొక్క సంతానమా అంటే దేవుని యొక్క వాగ్దానము ఇచ్చిన ఆ యొక్క కుమారుడా అంటే కుమారుడు కాదండి. దేవుడు చెప్పిని తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అని మనం అందరం కూడా నమ్మాలి. సో దయచేసి గమనించాలి, దేవుడు వాగ్దానం ఇస్తా అన్నాడు సేరాకి. దాని మధ్యలోనే సేరా ఏం చేసింది? ఘోర తప్పు చేసింది. దేవుడు వాగ్దానం ఇస్తున్నానని అనుకున్నాడు కానీ తను నమ్మలేదు. సేరా ఏం చేసింది? హ్యాగర్ని ఇచ్చి పంపించింది. ఆ యొక్క ఇష్మాయిల్ యొక్క సంతానం ఎవరండి? ఇప్పుడు మొత్తము కూడా అరబులు, వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్. మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇష్మాయిల్ యొక్క సంతానము అని మనము చూస్తూ ఉంటాము. కానీ యూదుల దేవుడు ప్రణాళికను బట్టి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఇసాకుతో ఐజాకుతో యూదుల యొక్క వంశం అంతా కూడా మనం చూస్తుంటాము. ఐజాక్తోనే ఆ వంశవళిలో యేసు ప్రభు కూడా ఉన్నట్టు మనం చూస్తుంటాం. ఒక చిన్న తప్పు అవిశ్వాసము చూసినట్లయితే ఇదంతా కూడా మరి మనము ఒక వేరే దారిలో వెళ్ళిపోయినట్టు మనం చూస్తుంటాము. సో సేరాలాగా మనం అలాంటి తప్పిదములు చేస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. ఇవాళ రేపు చాలా మట్టుకు మనం చూసినట్టయితే భర్త లేని స్త్రీలు ఉంటారు, కుటుంబంలో వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి భర్త పట్టించుకోకుండా స్త్రీలు, ఒక్కొక్కసారి తల్లిలు పిల్లలమైన ప్రేమతో మనం ఏం చేస్తుంటామంటే ఏదో క్రమంలో మనం ఇన్వెస్ట్ చేస్తుంటాము. ఏదో క్రమంలో దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే పిల్లల మీద ఒత్తిడి తెస్తూ ఉంటాము. లేదా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే వివాహాల నిమిత్తము భర్త లేడు, నా కూతురికి వివాహం అవ్వాలి, హైందవ మంచి సంబంధం వస్తుంది అంటే వేరే యొక్క సంబంధం వస్తుంది, గవర్నమెంట్ జాబ్ అని. మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలా వద్దా అని మనం ఏం చేస్తుంటాము? గవర్నమెంట్ జాబ్ సొంత ఇల్లు ఉందని మనం ముందుకు నెట్టేస్తూ ఉంటాము. కానీ దేవుని చిత్తంలో ఉంటుందా? ఉండదండి. సో దేవుని యొక్క వాక్యంలో ఏం చేస్తుంది? నీవు వెలుగుని పూజిస్తున్నావు కనుక నువ్వు వెలుగులో ఉన్న వాళ్ళని నువ్వు వివాహము చేసుకుంటే అది మంచిది. వేరే వాటిలో మనం చేసుకుంటే అది ఏమైపోతుందంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంటుంది. మనమేమో దేవుణ్ణి ఆరాధిస్తుంటాము, వాళ్ళేమో వేరే దేవుని పూజిస్తుంటారు. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏర్పరచబడుతుంది. దయచేసి గమనించాలి, సొలొమోన్ అనే యొక్క
రాజు. సొలొమోన్ ఎవరంటే దావీదు కుమారుడు అని మనం చూస్తుంటాము. హీ వాజ్ ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఆయన యొక్క జ్ఞానము ప్రపంచంలో ఉన్న వాళ్ళ జ్ఞానుల కంటే గొప్పది. ఆయన ఎలాంటి జ్ఞానము అంటే చెట్లకి పేర్లు పెట్టాడు అని అంత యొక్క జ్ఞానము. ఆయన యొక్క జ్ఞానము తెలుసుకోవడానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకొని వెళ్ళేవారు. సో అలాంటి గొప్ప జ్ఞాని, దేవుడితో అభిషేకింపబడిన వ్యక్తి ఒక అన్యురాలని ప్రేమించి అతను ఏం చేశాడు, అతని స్టార్టింగ్ మంచిగా అయింది, ఆరంభం మంచిగా అయింది, కానీ చివరిలో అన్యుడిగా అంటే ఒక అంత ఫలభరితమైన జీవితం అతను జీవించలేదండి. సో దయచేసి గమనించాలి. మరి నిజంగా ఒక దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానంలో మీరు నడవాలి. దేవుడు ఇచ్చిన మీ యొక్క పిల్లల్ని కూడా మీరు నడిపించాలి అనే ప్రక్రియలో మీరు వెళ్ళాలి. సేరా ఎంతో ఆశీర్వదింపబడింది. ఎందుకు అంటే ఐజాక్ని దేవుడు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషించిందని మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే హ్యాగర్ ముందుకొచ్చి తన పిల్లలు కనిందో ఒకలాంటి అశాంతి గురి అయింది ఇంట్లో. ఇది ఎవరు చేశారు? ఎవరు తప్పు? సేరా తప్పే. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మనం డబ్బులు ఇచ్చి ప్రాబ్లమ్స్ని కొనుక్కుంటాం. ఒక్కొక్కసారి తెలియని వద్దు మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ దయచేసి గమనించండి. మీరు రిటైర్మెంట్లో వచ్చారు, బాగా పనిచేసి రిటైర్మెంట్లో వచ్చారు. దేవుడు మీకు పెన్షన్ ఏదో కొంచెం డబ్బులు ఇచ్చారు, డబ్బు వచ్చింది, బ్యాంకులో వేసుకొని మంచిగా ఉండొచ్చు. కానీ మీరేం చేస్తారు? తప్పుడు స్త్రీల మాటలు విని ఆ డబ్బులు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి మనం పోగొట్టుకుంటే అది ఎవరు తప్పు? వాళ్ళు నన్ను మోసగించారని మనం బాధపడే కంటే మనమే ముందు జ్ఞానవంతురాలుగా ఉండి అది క్రమ పద్ధతిలో ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా నెలకు వచ్చి ప్రశాంతంగా మనం జీవించవచ్చు. కానీ ఆ ప్రక్రియలో మనం ఇతరుల మాటలు విని మనం తప్పుదారులు వెళ్తాం. తప్పెవరిది? దేవుడిది కాదు, మనదే. సో దయచేసి గమనించాలి, అలాంటి తప్పులు మనం చేయొద్దు. సేరా చేసిన తప్పుతో ఆ యొక్క ఇష్మాయిల్ అదంతా చూస్తే దేవుని యొక్క వాగ్దానంలో లేని మొత్తం సంతానం జనాంగము కూడా ఆ యొక్క మొత్తం కొన్ని వేల దేశాలు అన్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో చిన్న తప్పు ఎక్కడ చేసిందంటే మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ క్రైస్తవులకి ఇంకొక కాంపిటీషన్ ఏంటంటే ముస్లిమ్స్. ఆ యొక్క ప్రక్రియలో ముస్లిమ్స్ జనాభా అంతా కూడా అందులో వచ్చినట్టు మనం చూస్తుంటాము. మూడోది బెత్షెబా. ఎంతమంది బెత్షెబా తెలుసు? బెత్షెబా దావీదు మరి ఉరయా అనే ఆయన యొక్క సైనికుడి యొక్క భార్యని మోసంతో కాదు, అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత మరి పాపానికి పరిహారము మరణం కాబట్టి ఆ సంబంధం పెట్టుకున్న తర్వాత ఎప్పుడు తెలిసింది? 3 నెలల వరకు బాగానే ఉన్నాడు. 3 నెలల తర్వాత బెత్షెబా ఏం చేసింది? నేను గర్భవతిని అని చెప్పడంతో ఏం చేశాడు దావీదు? మరి బెత్షెబా యొక్క భర్త ఎవరు? ఉరయా ఎవరు? ఒక ఆయనలో పనిచేసే నమ్మకమైన సైనికుడు. హీ వాజ్ అ మిలిటరీ హెడ్ అన్నమాట. సో ఉరయాకి విజ్ఞప్తి చేస్తుంటాడు, పోయి నీ భార్యతో పడుకో అంటే ఆయన తప్పిదమ్ములు కప్పించుకోవడానికి ఇవన్నీ కూడా ప్లాన్స్ చేస్తున్నాడు. కానీ ఉరయా ఏం చేస్తాడంటే నమ్మకమైన దాసుడు కనుక, అయ్యా మన ఇజ్రాయెల్ దేశము ఫిలిస్తీన్స్తో పోరాడుతుంటే నేను ఇప్పుడు వెళ్ళి నా భార్యతో ఎలా ఉండగలను? నేను నా యొక్క సైన్యంతో ఉండాలి. సో అతను భార్యతో లేడు ఉరయా. సో ఇంకా దావీదుకి అర్థం కావట్లేదు, ఇప్పుడు పిల్లోడు రేపో మాపో వస్తే మరి ఎవరు చేశాడంటే నా మీదకి వస్తుందని ఏం చేశాడంటే ఉరయాని అతను ప్లాన్ చేసి ఒక పేపర్లో రాసి, ఆ పేపర్ సందేశం ఉంటుంది కదా, అతనికి ఇచ్చి, అతనితో చదివించకుండా అతనికి ఇచ్చి వేరే సైనికుడికి ఇచ్చి అతన్ని చంపేస్తాడు. ఆ ముందు పెడతాడు అనమాట, ఎందుకంటే ఆయన చనిపోవాలని. సో ఇదంతా చనిపోయిన తర్వాత అమ్మా ఈ ప్రాబ్లం అయిపోయింది అని అనుకుంటాడు. అయిపోయిన తర్వాత మరి దేవుడు మరి అందరి కళ్ళు ఆయన నేత్రాలు నీతిమంతుల మీద ఉంటాయి, అందరి మీద ఉంటాయి. సో నాతాన్ అనే ప్రవక్త వచ్చి ఒక ఉపమానముతో దావీదు యొక్క పాపముని ఆయన వివరిస్తుండగా
దావీదు అక్కడే కుప్పకూలి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అక్కడే కుప్పకూలి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సో దయచేసి గమనించాలి, దావీదు యొక్క మంచి లక్షణం ఏంటంటే అతను దేవుని యొక్క సన్నిధి వదలకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏంటంటే అయ్యా నన్ను క్షమించు, ఘోర పాపం చేశానని దావీదు మహారాజు అంత విజ్ఞాపన ప్రార్థన చేశాడు. సో దయచేసి గమనించాలి, బెత్షెబాతో మరి అతను బెత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉగ్రత ఎట్లా వచ్చిందంటే బెత్షెబా ప్రధానమైన అంటే దావీదుకి బెత్షెబాకి పుట్టిన మొదటి సంతానము దేవుని యొక్క ఉగ్రత ఎంత వచ్చిందంటే అతను చనిపోయాడు, మొదటి కుమారుడు. దాని తర్వాత మరి బెత్షెబాని దావీదు పెళ్లి చేసుకున్నాడు. రెండవ సంతానమే సొలొమోన్ అని చూస్తూ ఉంటాము. సో సొలొమోన్ దయచేసి గమనించాలి, ఆ బెత్షెబా ద్వారా దేవుడు ఒక గొప్ప వ్యక్తిని కానీ నెక్స్ట్ రాజు ఎవరు అంటే సొలొమోన్. అంత జ్ఞాని అని మనం చూస్తుంటాం, అంత ధనికుడు. అతను ప్రతిరోజు తినే భోజనము ఆ యొక్క టేబుల్ మీద 100 రకాల అయిన నాన్ వెజ్ అంటే అంత 100 రకాలమైన ఫుడ్ వెరైటీస్ ఉంటాయి ఒక్క పూటకి అని మనం చూస్తుంటాము. అంత గొప్ప వ్యక్తి సొలొమోన్ మహారాజు అని మనం చూస్తుంటాము. సల్మాన్ ఖాన్ అన్న సల్మాన్ ఖాన్ వగేరా సల్మాన్ ఇస్ సల్మాన్ యా సాల్మాన్ అంటారు, సాల్మాన్ సొలొమోన్ బట్ నాట్ ఖాన్. యా సాల్మాన్ అంటారు. ఇట్ ఓవర్ బికేమ్ సొలొమోన్. డేవిడ్ బికేమ్ దావూద్. యా దావూద్ ఇబ్రాహిం ఇస్ నథింగ్ బట్ డేవిడ్. యా డేవిడ్, మేబీ ద అరబిక్ వర్డ్ సో యా సో దయచేసి గమనించాలి, అలాంటి గొప్ప వ్యక్తిని మరి దయచేసి గమనించాలి. మరి బెత్షెబా సొలొమోన్ని దేవుళ్ళు నడిపించిందండి. ప్రతి ఒక్క ఆజ్ఞ దేవుని యొక్క ప్రక్రియలో ఆ యొక్క తోర చదువుకుంటూ మరి సొలొమోన్కి నేర్పించడం మనం చూస్తుంటాము. మరి దయచేసి గమనించాలి, మీరు తల్లులు మీరు బైబిల్ చదువుతున్నారా అని మనం గుర్తించుకోవాలి. ప్రతిరోజు ఈ యొక్క వాక్యం అందరికీ కూడా కానీ ప్రత్యేకంగా స్త్రీలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది రీడింగ్ యువర్ బైబిల్ అదొకటి. అదేవిధంగా చదివిన బైబిల్ మన పిల్లలు కూడా చదువుతున్నారా లేదా అని చూసుకునే బాధ్యత ఎవరిది? తల్లిది, తండ్రిది కూడా. అవునా? మరి మీరు అనుకోవచ్చు, నేను ఎవరొస్తుంది, నాకు తల్లి లేదు తండ్రి లేడు, నేను ఎక్కడే ఉన్నాను అంటే ఎక్స్క్యూజా? వాళ్ళకి చదవనవసరం లేదా? సంఘానికి వచ్చాక నడుచుకుంటూ మంచి చెడులు మనకు తెలుసు కదా. సో ప్రతి ఒక్కరికి కూడా అది ఒక వాక్యం అది వర్తిస్తుందండి. సో దయచేసి గమనించండి, మీరు ఏ విధంగా అయితే మీరు దేవుల్లో ఉన్నారో మీ యొక్క పిల్లలు కూడా దేవుల్లో నడవాలి, ఆ ప్రక్రియలో మీరు వెళ్ళాలి అనేది దేవుని యొక్క వాక్యము. మరి బెత్షెబా యొక్క గర్భంలో ఒక గొప్ప రాజు పుట్టాడు. ఆ యొక్క రాజు ఎవరు అంటే సొలొమోన్ మహారాజు అని మనం చూస్తుంటాము. చివరిగా మరియమ్మ అని మనం చూస్తుంటాము. మరియమ్మ మరి దేవుని యొక్క పుట్టుక కూడా ఒక ప్రక్రియలో జరిగింది. మత్తయి 1వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గర్భంలో రాకముందు దూత వచ్చి మరియమ్మ పర్మిషన్ అడుగుతాడు. మీకు తెలుసా, లోక రక్షకుడు నీ యందు జన్మించబోతున్నాడు అంటే ఇంత గొప్ప కార్యము నా జీవితంలో నుంచి జరుగును కాక అని చెప్పడంతో దయచేసి గమనించాలి. దయచేసి 1వ అధ్యాయం 26 నుంచి చదవమన్నా, 30 నుంచి చదవమన్నా. లూకా 1వ అధ్యాయం 30వ వచనం. థర్డ్ బుక్ ఆఫ్ ద బైబిల్, థర్డ్ బుక్, ల్యూక్ చాప్టర్ 1 verse 30. యోత మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేదని ఆమెతో చెప్పారు. అందుకు మరి నేను పురుషుడు ఎరుగుల దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమును ధరించి
మాసము దేవుడు చెప్పిన యేసు మాట అయిన నిరాటకము కాక కానేరదని ఆమెతో చెప్పింది. అందుకు 30వ వచనం చదవండి సిస్టర్. 30 కూడా 38. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. నీ మాట ద్వారా నీ మాటలాగా నీ మాట చొప్పున నాకు జరుగును చెప్పున గాక అనెను. నాకు జరుగును గాక అని అంతటా దూత ఆమె అనుమతించాడు. యొద్ద నుండి వెళ్ళింది. ఆమె సో దయచేసి గమనించాడు. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మలో వచ్చినప్పుడు ఆ యొక్క మరి శిష్యుని కట్టుందని మనం చూస్తుంటాం. అప్పుడు వరకు మరియమ్మ యోసేపు కలవలేదండి. దేవర్ ఎంగేజ్ నాట్ మ్యారీడ్ అని మనం చూస్తుంటాము. అందుగురించే దయచేసి గమనించాలి, మనమందరం కూడా పాపంలో పుట్టాము. మన తండ్రి పాపంలో పుట్టాడు, తల్లి పాపంలో పుట్టింది కాబట్టి మనము పాపంలో పుట్టాము. కానీ యేసు ప్రభు పుట్టుక పాపము లేని పుట్టుక, కన్య గర్భమందు శిశువు పుట్టాను అని నెరవేర్చబడింది. ఆమె సో అందుగురించి పాపము లేని వ్యక్తి పాపల గురించి చనిపోయాడు ఒక బలిగా అని మనం చూస్తూ ఉంటాము. సో ఏ విధంగా అయితే మన పాత నిబంధనలో మన పాపాల నిమిత్తం గొర్రెలని మేకలను చంపారో, అదేవిధంగా ఒక ఇన్నోసెంట్ పాపము లేని వ్యక్తి లోకంలో ఉన్న పాపస్తులందరి గురించి చనిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. మరి అందుగురించే ఆ మరియమ్మ గొప్ప స్త్రీగా పిలువబడింది. ఆమెకి ఎంతో గౌరవముగా అందరూ కూడా ఆమెని గౌరవంగా మనం చూస్తుంటాము. మనం క్రైస్తవం మనం ఏం చేస్తాం అంటే మరియమ్మని ఒక గొప్ప అంటే ఒక రెస్పెక్టబుల్ స్త్రీగా మనం భావిస్తుంటాము. మరియమ్మ కూడా ఒక నమ్మకమైన యేసు ప్రభు శిష్యురాలు అని మనం గుర్తించాలి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరియమ్మ ద్వారా ఒక గొప్ప శిశువు పుట్టాడు, ఆయన రక్షకుడు అయ్యాడు. బెత్షెబా ద్వారా గొప్ప రాజు పుట్టాడు. సేరా ద్వారా దేవుని యొక్క వాగ్దానం యొక్క ఐజాక్ పుట్టినట్టు మనం చూస్తుంటాము. మరి ఈ హవ్వ ద్వారా ప్రపంచం భూలోకం అందరం కూడా మనం వారి యొక్క సంతానమే మనం చూస్తుంటాము. సో అదేవిధంగా దయచేసి గమనించాలి, మీ యొక్క సంతానం మన తల్లి యొక్క మనం కూడా పుట్టాము. మరి నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఒక దైవజనుడిగా అవుతానని. ఇంట్లో కొంతమంది గొప్ప టీచర్స్ ఉన్నారు, దాని తర్వాత కొంతమంది మీరు ఒక హౌస్ వైఫ్గా ఉండవచ్చు, కానీ మీ పిల్లలు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, మేబీ రేపు కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద అధికారి అయ్యి దేశాన్ని నడిపించే యోధులుగా మారచ్చు. సో దయచేసి గమనించాలి, మన పిల్లల్ని మనం ఎప్పుడు కూడా దేవుళ్ళ క్రమ పద్ధతిలో నడిపించాలి. ఎందుకంటే దేవుడు ఆ యొక్క బాధ్యత, ఆ మాతృత్వం అనేది స్త్రీలకు ఇచ్చాడు. సో అందుగురించి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మనం ఏమంటాం, అమ్మ అని అంటాం, డాడీ అన్నాం. ఎందుకు ఆ యొక్క మొదటి ప్రేమ ఆ చాటి చెప్తూ ఉంటాము. అందుగురించి దయచేసి గమనించాలి, మీరు బాధ్యతగా చాలామంది స్త్రీలు భర్తని నడిపిస్తూ ఉంటారు, మా పిల్లల్ని భయభక్తులతో నడిపిస్తూ ఉంటారు. మన యొక్క శ్రమ, మీ యొక్క శ్రమ ఎప్పుడు కూడా వృధా కాదండి. ఎప్పుడు కూడా మన పిల్లలు ఎంత మూర్ఖులైనా, ఎంత పాపంలో పడిపోయినా మనము చేతి వదిలేస్తే వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు. చాలామంది ఎంతోమంది సాక్ష్యాలు ఇచ్చారు. ఏంటంటే ఎంతోమంది సాక్ష్యాలు ఇచ్చారు. కొంతమంది పిల్లలు డ్రగ్స్లో వెళ్ళిపోయారు. మొత్తం ఇంజెక్షన్స్ తీసుకొని మొత్తం మందిలో బాధలీనం అయిపోయినప్పటికీ కూడా తల్లి ప్రార్థన చేసేది, తల్లి నిరీక్షణ వదలలేదు, నమ్మకంగా ప్రార్థన చేసేది. దేవుడు ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లవాడిని మళ్ళా అతను 4 months పొంది మళ్ళీ తల్లి దగ్గరికి ఒక భక్తుడిగా, దేవుని యొక్క దాసుడిగా తిరిగి వచ్చాడు. అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయండి. సో దయచేసి గమనించాలి, మీరు నిరీక్షణ కోల్పోవద్దు స్త్రీలారా. ఎందుకంటే మీ మీద ఒక బాధ్యత ఉంది. మీరు ఎంత వృద్ధురాలు అయినప్పటికీ కూడా మీరు మీ పిల్లలని తల్లి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక తల్లి దేవుడు నడిపించాలి. తల్లిగా మీరు ఇతరులకి సమాజంలో ఒక సాక్షిగా ఉండాలి. మీరు ఒక స్త్రీగా ఇతరులకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు పునరుద్ధారుడైనప్పుడు ఫస్ట్గా చూసింది ఎవరు? ఒక స్త్రీ. మేరీ మగ్దలీని వెళ్ళేసి యేసు ప్రభు పునరుద్ధారుడయ్యాడు అని చెప్పే ఆధిక్యత ఎవరికి ఇచ్చారు? స్త్రీకి ఇచ్చారు. సో స్త్రీ సువార్త ప్రకటించినట్టు మనం చూస్తుంటాం. అదేవిధంగా సమరియా స్త్రీ మీరు చూసినట్టయితే అది ఏం చేసింది? యూదుడు, యేసు ప్రభు యూదుడు కాబట్టి యూదులు సమర్యాలతో ఎప్పుడు మాట్లాడుకోరండి. కానీ ఆ టైంలో యేసు ప్రభు కావాలని ఆ సమర్య స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె జీవిత చరిత్ర అంతా చెప్పడం జరిగింది. ఆమె మొత్తం ఆశ్చర్యపోయి, ఎవరయ్యా నువ్వు నా గురించి ఇట్లా వివరంగా చెప్తున్నావని చెప్పినప్పుడు, నా నీరు తాగినప్పుడు ఎవరు కూడా దప్పిక నందరు. దోసు హంగర్ అండ్ థర్స్ట్, ఇఫ్ యూ డ్రింక్ వాటర్ ఆఫ్ మైన్ విల్ నెవర్ థర్స్ట్, అంటే జీవజలం ఇస్తాను అని దేవుడు చెప్పగానే ఆమె గుర్తించింది మెస్సయ్య అని.
మొత్తం అందరూ ఆ యొక్క సమేరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా బోధించడం మనం చూస్తుంటాము. ఈ యొక్క ఆధిక్యత స్త్రీకి ఇచ్చినట్టు మనం చూస్తుంటాము. మీరు ఎప్పుడు కూడా నేను చిన్నదాన్ని, లేకపోతే నేను నా జీవితం ఇంతే అని అలా హీనగా మీరు ఎప్పుడు కూడా చూసుకోండి. ఎందుకంటే దేవుడే ఒక క్రైస్తవులని, స్త్రీలని హెచ్చింపజేసే వాళ్ళని ఎంతో ఘనత ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆమె సో దయచేసి గమనించారు, దేవుడు అంతగా మిమ్మల్ని ప్రేమించాడు, దేవుడు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. కుటుంబంలో అదేవిధంగా సంఘంలో కూడా మీకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. సో మీ యొక్క బాధ్యతని అదేవిధంగా మీరు ఇంకా పరిచయంలో ఇంకా ఆత్మలను సంపాదించాలి, ఈ దీవెనకరంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించినగాక, ఈ యొక్క వాక్యాన్ని దీవించినగాక. దయచేసి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా దేవాది దేవ రాజులకు రాజా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ, కానీ మన స్త్రీల గురించి ప్రత్యేకంగా మేము నేర్చుకున్నాం ప్రభా. మరి ఏ విధంగా అయితే మరి నలుగురు స్త్రీల గురించి మేము ధ్యానించాం ప్రభా. మరి మా సంఘంలో ఉన్న స్త్రీలను మీరు ప్రత్యేకంగా ఒట్టి దీవించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆశీర్వాదాలు దాని ప్రత్యేక కుటుంబం మీద ఉంచి ప్రభావ మీరే దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ యేసుని పరిశుద్ధంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము చివరి పాట పాటలు సమర్పించుకుంటాము. విజయానికి ముందుకు వచ్చిన పాట పాడండి.